బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, హాఫ్ లీటర్ పాలు పోసుకొని, ఒక పొంగొచ్చేంత వరకు పాలని వేడి చేసుకోవాలి. పాలనేది ఒక పొంగొచ్చిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని, ఒక 10 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. పాలనేది మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదార ఏసుకొని, పంచదారని పూర్తిగా కరిగేంత వరకు పాలని వేడి చేసుకోవాలి. మీకు గనక స్వీట్ సరిపోకపోతే కొద్దిగా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఏసుకొని కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి. పంచదార అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా డార్క్ చాక్లెట్ ఏసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుతూ చాక్లెట్ కరిగేంత వరకు పాలని వేడి చేసుకోవాలి. చాక్లెట్ ఏసిన తర్వాత కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. లేకపోతే గనక చాక్లెట్ అనేది పాన్‌కి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అలాగే కోకో పౌడర్ ఏసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఒక్క 2 నిమిషాల పాటు పాలని వేడి చేసుకోవాలి. మీరు కావాలంటే కస్టర్డ్ పౌడర్ ప్లేస్‌లో కార్న్ ఫ్లోర్‌నైనా సరే వాడుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక 2 నిమిషాల పాటు పాలను మరిగించుకున్న తర్వాత కొద్దిగా చాక్లేట్ ఎసెన్స్ అనేది ఏసుకోవాలి. మీ దగ్గర గనక లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చాక్లేట్ మిల్క్ షేక్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ జేసి పూర్తిగా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పాలనేది పూర్తిగా చల్లగైన తర్వాత ఒక గిన్నెలోనికి స్టెయినర్ పెట్టుకొని మిల్క్ షేక్‌ని వడపోసుకోవాలి. మీరు కావాలంటే ఇలానే తాగవచ్చు. ఒక ఫ్రిడ్జ్‌లో ఒక అరగంట పాటు పెట్టుకున్న తర్వాత గ్లాస్‌లోకి సర్వ్ చేసుకుంటే. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా ఇంట్లోనే చాక్లేట్ మిల్క్ షేక్ రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా చేసి పెట్టండి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడి తాగుతారు. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.